హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మూమెంట్ జస్ట్ ఒక 100 పాయింట్స్ మూమెంట్లోనే ఉంది. పెద్ద మూమెంట్ ఏం రాలేదు. ఒక చిన్న గ్యాప్ అప్తో ఓపెన్ అయిన మార్కెట్. సో అక్కడక్కడే మూవ్ అవుతూ ఒక 100 పాయింట్స్ రేంజ్లో మూవ్ అవుతూ ఉంది. సో మనం ఏం చేసామంటే జూన్ ఎలక్షన్ రిజల్ట్కి మంచి ప్రాఫిట్ బుక్ చేసాం. జూన్ సిరీస్ ఫస్ట్ వీక్లో. సో అక్కడ మనం వెయిట్ చేయకుండా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేసామంటే అదే జూన్ సిరీస్లో డేస్ కూడా నెంబర్ ఆఫ్ డేస్ తక్కువగా ఉన్నాయి ఎక్స్పైరీకి. కానీ మనం ఏం చేసాం, ఎంట్రీ తీసుకున్నాం. యాక్చువల్లీ ఎంట్రీ తీసుకోవద్దు అనుకున్నాను. జూన్ సిరీస్ మంచి ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ జూలైకి వెళ్తే బాగుంటుందేమో అనుకున్నాను. కానీ కుక్కతోక బంకర్ లాగా మన జూన్ సిరీస్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ తక్కువగా ఉన్నా కూడా జూన్ సిరీస్లోకి ఎంటర్ అవ్వడం, చేతులు కాల్చుకోవడం, నియర్లీ నాకు తెలిసి ఒక 30,000 దాకా లాస్ అయి ఉంటుంది. అది రేపు మన P&L లాస్లో ఒకసారి వెరిఫై చేద్దాం. ఈరోజు మార్కెట్ మూమెంట్ చూస్తే ఒక చిన్న స్మాల్ క్యాండిల్ చూడండి, ఒక చిన్న స్మాల్ క్యాండిల్. సో హయ్యర్ సైడ్ వెళ్ళడానికి కొంచెం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మంచి క్యూస్ ఏమి అప్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్గా అప్ సైడ్కి వెళ్ళిపోవడానికి మంచి క్యూస్ లేవు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి 2 బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటేమో రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది, క్వార్టర్లీ రిజల్ట్, ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ ఉంది. సో ఈ రెండింటి కోసం వెయిట్ చేస్తుందేమో అనిపిస్తుంది మార్కెట్. సో ఒక నియర్ టర్మ్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ కానీ వస్తే మార్కెట్ మేబీ 23,200 నుంచి 22,900 వరకు ఒక సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఈ ఏరియాకు రావచ్చు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒకళ్ళు వచ్చేసి నియర్ టైం ప్రాఫిట్ బుకింగ్ అయ్యి నెక్స్ట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. లేదు ఒక సాలిడ్ బడ్జెట్లో కానీ లేదా రిజల్ట్ కానీ బ్యాడ్ అయితే ఒక మంచి సాలిడ్ కరెక్షన్ అప్ టు 22,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 22,300 వరకు కూడా. సో ఒక్కసారి మన ప్రీవియస్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే ఈ జూన్ ఎక్స్పైరీ అయితే మనం ఏం చేసాం, జూన్ ఎక్స్పైరీని మొత్తం రోల్ ఓవర్ చేసుకున్నాం. జూన్ ఎక్స్పైరీ మొత్తాన్ని రోల్ ఓవర్ చేసేసి జూలై సిరీస్కి వెళ్ళిపోయాం మనం. సో జూన్ సిరీస్ క్లోజ్ చేసాం విత్ మేబీ లాస్ అయితే ఉండొచ్చు. నేను ఒక 30 దాకా ఉంటుంది అనుకుంటున్నాను. అది రేపు ఒకసారి మనకి ఈరోజే క్లోజ్ చేసాం కాబట్టి ఒకసారి ఛార్జెస్ అన్నీ రేపటికి ఒక వీడియో చేస్తాను. నియర్లీ ఒక 30,000 దాకా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఉండొచ్చు, మేబీ ఒక 30,000 ఉండొచ్చు లాస్. సో ఒకసారి మన ఏప్రిల్ సిరీస్ నో లాస్ నో ప్రాఫిట్, వాటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా అయ్యాయి. మే సిరీస్కి వచ్చేసరికి ఒక 6,500 ప్రాఫిట్ వచ్చింది. కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ 9,000 వల్ల ఈ 6,500 కూడా ఇక్కడ కూడా కొంత లాస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మే ఎక్స్పైరీకి ప్రాఫిట్ మనం బుక్ చేసింది. ఇదేమో ఛార్జెస్ అయ్యాయి. సో ఎలక్షన్ రిజల్ట్కి మాత్రం సాలిడ్ ప్రాఫిట్ వచ్చింది. 2,62,000 వరకు వచ్చింది. దానికైనా బ్రోకరేజ్ ఛార్జెస్ 11,000 వరకు అయింది. సో ఇది ఎలక్షన్ రిజల్ట్ వరకు 2,69,000 ఉండేది. 39,380 ఇది బ్రోకరేజ్ ఛార్జెస్. సో ఈ జూన్ ఎక్స్పైరీకి ఎంత అయింది, మేబీ లాసే ఉండొచ్చు. లాస్ గట్టిగా 30,000 వరకు లాస్ ఉండొచ్చు. ఈ ఎలక్షన్ తర్వాత గ్యాప్ ఇద్దాం అనుకున్నాం, కానీ చెప్పాను కదా కుక్కతో ఒక వంకర్ లాగా మనం ఫాలో అయ్యి అనవసరంగా లాసెస్ అయితే బుక్ చేయాల్సి వచ్చింది. దాన్ని జూన్ సిరీస్ని రోల్ ఓవర్ చేసుకొని జూలై సిరీస్కి వెళ్ళిపోయాం మనం. సో లాస్ ఎంత వచ్చింది అనేది రేపు చూద్దాం. నాకు తెలిసి 30,000 దాకా వచ్చి ఉండొచ్చు. ఓకే, ప్రాఫిట్ లాస్ అనేవి షేర్ మార్కెట్లో కామన్గా వస్తుంటాయి. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ తీసుకోవడం, లాస్ వచ్చినప్పుడు తక్కువ తీసుకోగలగాలి.
సో ఇంకా మేబీ నేను జూలై సిరీస్కి ఒక 30,000 to 40,000 అయితే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మేబీ 2 to 4% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిటర్న్ ఎక్స్పెక్టెడ్ ఆన్ మై క్యాపిటల్. సో మనం కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసాం. ఒక నియర్లీ 60,000 వరకు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. రేపటి వీడియోలో మనకి ఆ కన్క్లూజన్ వస్తుంది ఒకసారి ఈ ఛార్జెస్ అన్ని అప్డేట్ అయిన తర్వాత. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.